చెప్పాతమ్మా. అల్లుడా, నా బిడ్డేం చేస్తున్నది? కసునుకుతున్నది. వానలు బాగా పడుతున్నాయి, మీ దిక్కు వరదలు వచ్చినాయంట కదా, పెద్ద తుఫాన్ ఉందంట. ఈ తుఫాన్ ఎట్లా తట్టుకుంటున్నావు అల్లుడు? 10 ఏళ్ల నుంచి ఇంత పెద్ద తుఫానునే తట్టుకుంటున్నా, గీ తుఫాన్ ఒక లెక్కనా? టీవీ అంటది, కూలర్ అంటది, కూసుండి ఊగే ఉయ్యాలంటది, అప్పెంతై దసరా వచ్చిందయ్యా. బావా, దసరా పండుగ ఉన్నది కదా, పాలపిట్టని చూస్తే మంచి జరుగుతుందంట. పాలపిట్టని ఆన్లైన్ ఆర్డర్ పెట్టు. లక్ష్మి సరిగ్గా తోడు. ఎందుకండి లక్ష్మితో కోపంగా మాట్లాడుతున్నారు? నేనెప్పుడు తన పని మనిషిలో చూడలేదు, నా సొంత చెల్లిలో చూశాను. తనతో మీరు ఎప్పుడు ర్యాష్ గా మాట్లాడకండి, తను చాలా మంచి అమ్మాయి. లక్ష్మి, మేడ మీద బట్టలున్నాయి కదా, వెళ్ళి తీసుకొచ్చామా? అలాగే అమ్మగారు. సారీ అండి, ఏమనుకోద్దండి మీతో అలా మాట్లాడినందుకు. మీరేమైనా అనాలనుకుంటే నన్ను అనండి, లక్ష్మిని మాత్రం ఏమనకండి. ఈ మధ్య పనమ్మాయిలు దొరకట్లేదండి. బాబాయ్, కొత్త ఫోన్ తీసుకున్నావు కదా, ఎలా అనిపిస్తుంది? అదేంటో పెళ్లి చేసుకున్నాక కొత్త సెల్ ఫోన్ కొన్నాక ఒకటే అనిపిస్తుంది. ఇంకా కొన్నాళ్ళు అయితే మంచి మోడల్ దొరికేదేమో అని. అబ్బా, ఏమిటండి అలా తినేసేటట్టు చూస్తారు? నాకు చచ్చే సిగ్గేస్తుంది బాబు. సిగ్గా? నీకా? నిన్ను చూస్తే నాకే సిగ్గేస్తుంది. బా పోదురు, ఎప్పుడు వేళాకోళమేనా? ఏమిటండి ఆలోచిస్తున్నారు? అబ్బాయి ఏం లేదు, నీలో ఈ హఠాత్తుగా వచ్చిన మార్పు కారణం ఏమిటా అని ఆలోచిస్తున్నాను. మార్పే ఉందండి. నాకు మాత్రం ఆ పట్టణంలో దానిలా ఉండాలని ఉండదు. నేనే రోజు ఇలా ఉంటే మీరు దానికేసి కన్నెత్తనే చూస్తారా? అదే, ఎవరే అది? అదేనండి నేను అడగాలనుకుంటున్నాను. ఎవరండి అది? దానికి పెళ్లి పటాకులు ఏం లేవా? ఎవరైనా పూటకోళ్ళు పెట్టుకుని వెతవావిడా? చిచ్చి, ఎవరి అది? అదే పట్టణంలో ఉన్న మీ ప్రియురాలు. చిచ్చి, నీ జన్మ తగలయ్యా. నువ్వు మారేవనుకుంటే మళ్ళీ మొదలుతావు. ఏ ఉన్నమాట కాకపోతే మీకెందుకు అంతవరకు? నోర్మై, ప్రపంచంలో ఎన్నెన్నో కనిపెట్టారు కానీ ఒక్క మీద నీలాంటి దాని నోటికి తాళం వేడి కనపట్లేదు. నా నోటికి తాళం ఎందుకు? పట్టణంలో పెద్ద తాళకప్ప తెచ్చుకు మీ నోటిగా వేయించుకోండి. నువ్వు భద్రాను కదే, నా పాలిని సద్రానివి. నీతో కాపురం చేసేదానికంటే ఎంతో